నమస్కారం. నేను డాక్టర్ మిఠాపల్లి రాజేష్, పెడియాట్రిషియన్, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కోరుట్ల. ఈరోజు ఫ్లూ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాము. చాలామంది ఓపీలో ఫ్లూ వ్యాక్సిన్ గురించి చెప్పండి అని అంటారు. మామూలుగా ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్కు వ్యతిరేకంగా వేసే వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి తెలుసుకుందాము. ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది చాలామంది పిల్లలు, ఎక్కువ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. దీనివల్ల అత్యధికంగా జ్వరము, జలుబు, దగ్గు, సైనసైటిస్, థ్రోట్ పెయిన్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, లంగ్లో న్యూమోనియా డెవలప్ కావచ్చు. ఎక్కువగా ఏజ్ వాళ్ళు మనకు ఇట్లా ఎఫెక్ట్ అవుతారంటే ఎక్కువగా 5 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఈ మధ్యలో 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మధ్య వయస్కులు ఎవరికైతే డయాబెటీస్, క్యాన్సరు, షుగరు, ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, ఆస్తమా ఉన్న వాళ్ళు, ఇలా వాళ్ళు ఈ వైరస్ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంటారు. సో మనకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ ఎన్ని డోసెస్ ఉంటాయి తెలుసుకుందాము. ఈ ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ ఈ 6 months నుంచి 9 years వరకు ఎప్పుడైనా వైరస్ వ్యాక్సిన్ వేసుకుందామని ప్లాన్ చేస్తే ఫస్ట్ ఇయర్లో 2 doses ఉంటాయి. ఒక డోస్ తర్వాత నెల తర్వాత మళ్ళీ ఒక సెకండ్ డోస్. ఆ సెకండ్ డోస్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 dose వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ 9 years ఏజ్ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ సింగిల్ డోస్ వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఎందుకు వేసుకుంటాం అనే గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ H1N1 అనేది ప్రతి సంవత్సరం రూపాంతరం చెందుతుంది. దీనిలో యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు, దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. దీనివల్ల ఈ వైరస్ అనేది మనం ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అనేది ఆ టైప్ వైరస్, ఆ స్ట్రెయిన్ వైరస్కే పనిచేస్తుంది. కనుక ఎవ్రీ ఇయర్ మనకు ఈ చలికాలం చేంజ్ అవుతుంది కనుక మనకు ఎవ్రీ ఇయర్ మనకు వ్యాక్సిన్ అవైలబుల్గా వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి. ఏ నెలలో వేసుకోవాలనేది తెలుసుకుందామంటే ముఖ్యంగా చలికాలము అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ చలికాలం ఉంటుంది కనుక ఎక్కువగా ఈ వైరస్ జలుబు, దగ్గు, చలి వాతావరణంలో వైరస్ బతుకుతుంది కనుక జలుబు, దగ్గు, ఫీవర్ అనేది ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా చాలామందికి వస్తుంది. కావున ఒక 15 రోజుల ముందే, అక్టోబర్ స్టార్టింగ్ సీజన్ కంటే ముందే అంటే సెప్టెంబర్ మధ్యలో ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ 15 daysలో ఈ యాంటీబాడీస్ ఫ్లూ వైరస్కు అగెయిన్స్ట్గా డెవలప్ అవుతాయి కనుక మనకు సెప్టెంబర్ మధ్య నెలలోనే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా ఉత్తమము. ఈ వైరస్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక చిన్నగా ఫీవర్ రావచ్చు, జలుబు కావచ్చు. కాకపోతే ఈ ఫీవర్కి భయపడి మనం వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇది ఒక 1 year వరకు ఆ స్ట్రెయిన్ వల్ల, వైరస్ వల్ల న్యూమోనియా రాకుండా చూసుకుంటుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వైరస్ కొంతమంది ఈ చిన్నపిల్లలైతే తొడకు వేస్తాము, పెద్దవాళ్ళకైతే డెల్టాయిడ్ మజిల్కి వేస్తాము. అంటే ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీగా ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు లంగ్స్లో న్యూమోనియా డెవలప్ కావచ్చు. ఈ లంగ్స్లో న్యూమోనియా డెవలప్ కావడం వల్ల దమ్ము రావచ్చు, ఆక్సిజన్ బ్లడ్లో లెవెల్స్ తగ్గిపోవచ్చు, వెంటిలేటర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కావున 6 months నుంచి 5 years వరకు 65 ఏజ్ తర్వాత వాళ్ళు కంపల్సరీగా ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా లాభదాయకము. థ్యాంక్ యూ.